హాయ్ ఫ్రెండ్స్, యోగి బాబు నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ చట్నీ అండ్ సాంబార్. ఈ వెబ్ సిరీస్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. స్టోరీలోకి వెళ్తే అముదా హోటల్ యొక్క ఎండి ప్రెస్ మీట్లో ఆ హోటల్ గురించి మాట్లాడుతూ గుండెపోటుతో అయితే పడిపోతాడు. అప్పుడు ఆ ఫ్యామిలీ డాక్టర్ అతను ఎక్కువ రోజులు బతకడు అని ఫ్యామిలీతో చెప్తాడు. కానీ ఆ ఎండి తన కొడుకుని పిలిపించి, కార్తిక్, నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో ఉండేవాడిని, తనకు ఒక కొడుకున్నాడు, నేను చనిపోయేలేపు తనని నా దగ్గరకు తీసుకురా అని అయితే చెప్తాడు. దానికి సరే అన్న కార్తిక్ అతన్ని కనిపెట్టి తీసుకొచ్చాడా లేదా అన్నదే మిగతా యొక్క వెబ్ సిరీస్ స్టోరీ. ఎలా ఉంది అనే విషయానికి వస్తే, ఊటీలో గ్రాండ్ హోటల్ నడుపుతున్న ఒక పెద్ద ఆయన సడన్ గా గుండెపోటు వచ్చి పడిపోవడం, అతను కొడుక్కి ఒక కోరిక చెప్పడం, ఆ కొడుకు ఆ కోరికని ఎలా నెరవేరుస్తాడు అనే దాన్ని చాలా క్యూరియాసిటీగా చూపించాడు డైరెక్టర్ రాధామోహన్ గారు. అలాగే వెబ్ సిరీస్ లో వచ్చే ప్రతిదీ కూడా చాలా ఇంట్రెస్ట్ అని క్రియేట్ చేస్తుంది. అలాగే యోగి బాబు దగ్గర వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ బాగా వర్కౌట్ అవ్వాయి. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో ఒక సీన్ వస్తుంది అనమాట. ఆ సీన్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళలో కంటతడి ఖచ్చితంగా అయితే వస్తుంది. అలాగే ఊటీలో జరుగుతున్న ప్రతిదీ సీన్ కూడా చాలా అద్భుతంగా చూపించారు. ఆ ఊటీ అందాలు కానివ్వండి, ఆ ఊటీలో ఉండే నేచర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా అలాగే వెబ్ సిరీస్ లో వచ్చే సాంగ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి రిచ్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ వెబ్ సిరీస్ ని ఈజీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్ ని చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఈ వెబ్ సిరీస్ ని చూడండి. డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో మనకి అవైలబుల్ గా అయితే ఉంది, మల్టిపుల్ లాంగ్వేజ్ లో. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే ఈ వెబ్ సిరీస్ లో యోగి బాబు గారి యాక్టింగ్ అయితే బాగుంది. ఈ వెబ్ సిరీస్ ని ఫ్యామిలీతో చూడొచ్చు ఈజీగా. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు, ఎలాంటి వల్గర్ లాంగ్వేజ్ కూడా ఉపయోగించలేదు. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.